ఇంకోటి ఇప్పుడు మెయిన్ యువత ఈ ఐపీఎల్ స్టార్ట్ కాగానే బెట్టింగ్స్. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, మీకోసం మీ ఫ్యామిలీ, మీ అమ్మ, మీ నాన్న మిమ్మల్ని 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు సాది మంచిగా పెంచి మిమ్మల్ని ఏదో సూసైడ్ చేసుకొని ఏదో బెట్టింగ్లకు పోయి ఆ బెట్టింగ్లో నష్టపోయి సూసైడ్ చేసుకొని చనిపోవడానికి కాదు ఇన్ని రోజులు మిమ్మల్ని పెంచింది. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. చాలామంది ఈ బెట్టింగ్ చేయమని చెప్పేసి యాడ్స్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా నిజంగా మూర్ఖులే. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ మీద ఉన్న అభిమానంతో మీరు చెప్పే మాటలు నమ్మి వాళ్ళు ఈ బెట్టింగ్లకు పాల్పడుతూ ఉన్నారు. బెట్టింగ్లో పాల్పడమే కాకుండా దాంట్లో నష్టపోవడమే కాకుండా వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏదో ఒక రకంగా చేసి ఆ నష్టపోయిన నష్టాన్ని తీర్చగలుగుతారు. కానీ నీ ప్రాణం పోతే నీ ప్రాణాన్ని వాళ్ళు తీసుకురాలేరు కదా. అర్థం చేసుకోండి. నీకోసం నీ ఫ్యామిలీ ఉంది, మీ మమ్మీ, మీ డాడీ, మీ అన్న, మీ చెల్లె, ప్రతి ఒక్కరూ నీకోసం ఏడుస్తూ ఉంటారు. కాబట్టి బెట్టింగ్ అనే ఒక వ్యసనానికి అలవాటు కాకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై జవాన్, జై కిసాన్. ఒక రైతుగా చెప్తున్నా, కష్టపడండి, కష్టపడి బతకండి.